పాయింట్ దగ్గరే అండి నేను కూడా ఇందాక మాట్లాడింది. ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారు, సో ఇదంతా తెలుసు, రవికిరణ్ గారు చాలా టెక్నికల్గా కోర్టు కూడా చాలా సునిశ్చితంగానే అధ్యయనం చేసి మాట్లాడింది. బట్ ఇంత జరిగిన తర్వాత చిట్రజీవన యూనివర్సిటీ రేపు ఎగ్జామ్ ఉందా లేదా అని చెప్పేసి చేతిలో గవ్వలు వేసుకొని దాంట్లో ఇటు పడితే ఉంది అటు పడితే లేదనుకునే పద్ధతిలో అభ్యర్థుల్ని చికాకు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంతలా అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, ఏం చేస్తున్నట్టండి? ఎక్కడ గ్యాప్ వచ్చింది? యా వాసు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు ఇది ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. అలాగే ఈ ఆర్టికల్ ప్రకారము వాటికి ఒక స్వతంత్ర వ్యవస్థ అనేది ఒక స్వతంత్ర వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కేవలం ప్రభుత్వం ఒక కమిటీని సిఫార్సు చేయగలదు, నియమించగలదు. కానీ వన్స్ ఒకసారి అది రూలింగ్ లేక వచ్చాక అది కేమ్ ఇన్ టు పవర్ దట్ కమిషన్, వాళ్ళకు చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. అది ఓన్లీ కోర్టు మాత్రమే వాటిని అంటే మాడిఫై కానీ రద్దు కానీ చేసే అధికారం ఒక కోర్టుకు, కమిషన్కు తప్ప మధ్యలో మూడో వ్యక్తులు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు. ఇక హార్జాంటల్ వర్టికల్ గురించి ఆల్రెడీ కిరణ్ గారు చెప్పేశారు. నేను చెప్పాలనుకున్నాను. హార్జాంటల్ వర్టికల్ మీద ఇతర రాష్ట్రాల్లో జరిగిన తీర్పులకు సంబంధించి జార్ఖండ్ రాష్ట్రంలో ఎలాగ సుప్రీంకోర్టు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రద్దు చేసింది నియామకాల గురించి. సో అవన్నీ టెక్నికల్ అంశాలు దాదాపుగా రవికిరణ్ గారు చెప్పేశారు. సో ఈ కమిషన్కు సంబంధించిన 2-3 విషయాలు గుర్తు చేస్తాను. ఈ కమిషన్ సభ్యులు, ఈ దాదాపు 6 మంది కమిషన్ సభ్యులు, దే ఆర్ అపాయింటెడ్ ఇన్ 2019. సిన్స్ ఈ కమిషన్ సభ్యులు 2019 నుంచి అపాయింట్ అయ్యారు. దాదాపు 6 మంది సభ్యుల వివరాలు అందులో ఒక్కొక్కరుగా సుధాకర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సుధీర్ అండ్ సోనీవుడ్, సెలీనా, శంకర్ రెడ్డి. ఒక్కొక్కరు ఎప్పుడే వచ్చారంటే 2019 నుంచి వచ్చారు. 2029 వరకు కొందరికి అధికారాలు ఉన్నాయి, 27 వరకు కొందరికి అధికారాలు, 19, 20, 21, 21, 23, 23. ఇక కమిషన్ చైర్మన్గా ఎవరు వచ్చారు? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మాజీ ఐపీఎస్ రిటైర్డ్ అయిన అనురాధ గారు వచ్చారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అండ్ హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన సుదీర్ఘం అనుభవం ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గారు పనిచేసి దాని కమిషన్ సభ్యుల చైర్మన్గా వచ్చారు. సో ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ వచ్చిండేదే వైసీపీ గవర్నమెంట్లో. తర్వాత రోస్టర్ పాయింట్లను కన్సిడర్ చేస్తామంటూ చెప్పాము. అలాగే మొన్న కూడా హైకోర్టు మెట్లు ఎక్కినప్పుడు హైకోర్టు ఏమన్నదంటే తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు? అభ్యర్థుల ఈ గొడవ మొదలుపెట్టింది కూడా, రోస్టర్ పాయింట్లు గొడవ మొదలుపెట్టింది కూడా వైసీపీ గవర్నమెంట్లోనే. మేము అప్పుడు ఎలక్షన్కి ముందు వచ్చిన 2023 డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్కి 24లో మేము వచ్చేస్తాం, మీకు అంతా మేలు చేసేస్తామని ఒక తప్పుల నడకల నోటిఫికేషన్ని ఆనాడు కమిషన్ సభ్యుల ద్వారా దాన్ని చేసి మేము వచ్చాక మేము చూసుకుంటాము, డోంట్ వర్రీ అనే ఒక సందిగ్ధతను నెలకొల్పింది. అయితే కమిషన్కు ఉన్న విస్తృత అధికారాలతో ఇప్పుడు అనురాధ గారు అండ్ కమిషన్ సభ్యులు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండగా దాన్ని రద్దు చేయడం కుదరదు. ఆల్ ఆఫ్ సడన్ ఒకవేళ ప్రభుత్వం లేఖ రాయడం వరకే ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వం దాని బియాండ్ వెళ్ళలేదు. రద్దు చేయండి, మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోయింది అని అన్నారు కదా. ప్రభుత్వం తీసుకోలేదు, ఎందుకంటే కమిషన్ ప్రాపర్లీ అండి. నా ప్రశ్న అది కాదు. మెడ మీద కత్తి వేలాడేదాకా ఎందుకు తెచ్చుకున్నారు, ఈ లోపలే అడ్రస్ చేసి ఉండాల్సింది కదా అనేది నా ప్రశ్న. ఐ హావ్ థరో నాలెడ్జ్ అబౌట్ ది పాయింట్స్ విచ్ హావ్ బీన్ రైజ్డ్ బై రవికిరణ్ గారు. నాకు వాటి మీద సమగ్రమైన అవగాహన ఉంది. వారు చెప్పినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే అది అందరికీ తెలియటం కోసం ఆగా నేను. అది మీ గురించి మీకు తెలుసు, నేను అనేది అది కాదు. మెడ మీద కత్తి వరకు తెచ్చుకోవడానికి ఏంటంటే కమిషన్ ఆల్రెడీ దాని మీద ఎలక్షన్ కమిషన్ ముందే దాన్ని ఎలక్షన్ కోడ్కు ముందే దాన్ని ప్రకటించడం జరిగింది డేట్స్. ఈ మధ్యలో ప్రభుత్వానికి సంబంధించినవి 3-4 లేఖలు రాయడం కూడా జరిగింది. ఏది అభ్యర్థులు. నేను ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ వివేక్ బాబు గారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అంటారు, అదేమన్నా బ్రహ్మాస్త్రమా పాశుపతాస్త్రమా? మీరు మానవీయ కోణం చూస్తారా, మీరు అస్త్రాలు చూస్తారా? నేను అనేది మీరు అడ్రస్ చేయడానికి, మీరు ప్రిపేర్డ్గా ఆల్రెడీ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉన్న అభ్యర్థుల్ని కన్విన్స్ చేయడానికి రేపు పొద్దున ఎగ్జామ్ అంటే ఇవాళ రాత్రి 12 దాకా మీరు మీనమేషాలు లెక్కడతారా? ఇది కదా క్వశ్చన్ నేను అడుగుతున్నది. టెక్నికల్ పాయింట్స్ జోలికి నేను వెళ్ళటం లేదు. బీ హ్యూమన్.
నేను అనేది అదే సార్, మనము ప్రభుత్వ పరంగా అభ్యర్థులతో మాట్లాడడం జరిగింది, మేము కమిషన్కు రిక్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కమిషన్కు ఉన్న విస్తృత అధికారాలు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇండివిజువల్ ఇండిపెండెంట్ బాడీనో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ద్వారా ఏర్పడిందో ఇది కూడా అలాంటిదే. కాబట్టి ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కు ఉండదు. మనం ఆల్రెడీ 2-3 సార్లు కమిషన్ కు రోస్టర్ పాయింట్లు అయ్యాక కొంచెం చూడండి, అభ్యర్థులను దృష్టిలో పెట్టగలని కమిషన్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ కమిషన్ తుది నిర్ణయం హైకోర్టుకు లోబడి ఉంటుందని కమిషన్ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి మనం దాంట్లోకి ఒకసారి రైగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. రైగిడి లక్ష్మణరావు గారు, సో టెక్నికల్ పాయింట్స్ మీద మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జరిగిన ఫ్లాసు సబ్సీక్వెంట్గా మీ సభ్యులే ఉన్నారని కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నారు.